ఆగు వాలి, ఆగరా. నన్ను ఆపుతున్నావేంటి? కాళ్ళు పట్టుకున్నావు, సిగ్గులేదు? కాళ్ళు పట్టుకున్నాను కాబట్టే నీ కంఠం తగలేదు. ఏం చెయ్యాలో నిదానంగా ఆలోచిద్దాం. కత్తిపడే పడే. ఇక్కడే ఉంటానన్నాడే. రండి మేడం, రండి. ఇంకో 10 నిమిషాల్లో రాకపోయి ఉంటే నేనే మీ ఇంటికి వచ్చేవాడిని. కానీ నాకు తెలుసు మేడం, మీరు వస్తారు. టెన్షన్ పడొద్దు మేడం, ఇక్కడికి ఎవ్వరూ రారు. తెచ్చారా? తీసుకుని వెళ్ళిపో. మళ్ళీ నా జోలికి రాకు, సరేనా? నేను వెళ్తున్నాను. ఏంటిది? వదులు, వదులు. నిన్ను చూడగానే మనసులో ఫోటో ప్రింట్ అయిపోయింది పాప. ఒక్క ప్రింట్ అయినా తీయకపోతే ఎలా? వదలమన్నానా? వదులు, వదులు. నువ్వెంత అరిచినా ఎవరు రారు పాప, అందుకే ఇక్కడ ప్లాన్ చేశాను. వదులు. హేయ్, రావే రావే.
మిమ్మల్ని ఏయ్, ఆగు. ఇన్స్పెక్టర్ గారు ఫోటో చూపించి బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర నగ తీసుకోవడమే కాకుండా నన్ను బలాత్కారం చేయబోయాడు. ఇలాంటి ఎదవులతో ఎందుకు పెట్టుకుంటారమ్మా? సరే, వీటి సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. చెల్లి, ఫోటోలేంటి, బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? ఏం జరిగింది అసలు? నువ్వు ముసుగేసుకుని పెళ్లి పెట్టెల మీద కూర్చున్నావు. ఎక్కడ నీ మొహం కనిపించలేదు అనుకున్నాం కదా. ఒక్క ఫోటోలో మాత్రం నీ మొహం కనిపిస్తోంది. ఏమంటున్నావు చెల్లి? అవునక్క. డైరెక్ట్గా ఫేస్ కనిపించలేదు. పెళ్లి కూతురు ముందున్న పల్లెల్లో నీళ్ళలో మొహం నీడ కనిపించింది. నేను అడిగిన డబ్బులు ఇస్తే ఇబ్బంది ఎందుకు పెడతాను మేడం? గొప్పింటోళ్ళు, అందులోనూ ఆడోళ్ళు, నగా నట్ర ఉంటాయి కదా, అవి ఇచ్చినా చాలు. ఆ ఫోటో ఎక్కడ మిస్ అయిందో తెలీదు, ఎప్పుడు ఎవరికి దొరుకుతుందో తెలీదు. ప్రతి క్షణం బిక్కు బిక్కుమంటూ బతుకుతుంటే ఇంతలో వీడు బ్లాక్మెయిలింగ్ మొదలు పెట్టాడు. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నానని వెంట పడుతున్నారు. తాళి కూడా నాకే కట్టారని తెలిస్తే అమ్మో రామా, ఏం చేయాలి? సరే చెల్లి, ఇక వెళ్దాం పద. లేట్ అయిపోతే మన వాళ్ళకి అనుమానం వస్తుంది. పద. ఇదే నీ నిర్ణయం దశరథ రామయ్య? దేవాంష్కే బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నావా? ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నది గురువర్య. ఇప్పుడు కావాల్సిందల్లా దానికో మంచి ముహూర్తం, వీలైనంత దగ్గరలో ఉండేలా మంచి ముహూర్తం చూడండి. చూశాను, వచ్చే గురువారం అద్భుతమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి పట్టాభిషక్తుణ్ణి చేస్తే బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి నిన్ను మించిన పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడు. సంతోషం. ఆ ముహూర్తమే ఖాయం చేయండి గురువర్య. మీ చేతుల మీదుగానే నా బిడ్డని పట్టాభిషిక్తుణ్ణి చెయ్యండి. తప్పకుండా. నేను బయలుదేరుతాను. నమస్కారం. మంచిది గురువర్య.
కానీ ఈ బాధ్యతలు స్వీకరించాల్సిన వ్యక్తికి కావలసిన అర్హతలేమిటో తెలుసు కదా దశరథ రామయ్య. ఏకపత్ని వ్రతుడై ఉండాలి. మనసా వాచా కర్మణ తాళి కట్టిన భార్యను తప్ప వేరే లోకం చూడని వాడై ఉండాలి. తను నేను ప్రేమించిన అమ్మాయి కాదమ్మా. ఏం చేయాలో తెలియక ప్రాణం పోతూ అలాంటి వాడే ఈ పదవికి అర్హుడు. నీ కొడుక్కి చెప్పు దశరథ రామయ్య. తప్పకుండా గురువర్య. అన్ని అర్హతలు ఉన్నవాడు కాబట్టే నా కొడుక్కి బాధ్యతలు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చాను. మంచిది, సెలవు. గురువారం అంటే ఇంకా 5 రోజులే ఉంది. ఏర్పాట్లన్నీ ఘనంగా చేయాలి. ఏమండి, ఇంకొక్కసారి ఆలోచించండి. అప్పుడే దేవాంష్కి బాధ్యతలు అప్పగించడం ఎందుకు? కొంత సమయం ఆగితే బాగుంటుంది కదా. నిర్ణయం తీసుకుని ముహూర్తం కూడా పెట్టేశాక ఇప్పుడెందుకంటావేంటి కౌసల్య? నా కొడుకు శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది. గురువుగారు చెప్పిన అర్హతలన్నీ ఉన్నాయి. అంతకుమించి ఇంకేం కావాలి? ఆ అర్హత లేదన్నదే నా బాధ. తాళి కట్టిన భార్య తన మనసులో లేదు. ఈ విషయం అసలు ఎలా చెప్పాలి? అసలు నువ్వెందుకు వద్దంటున్నావు కౌసల్య? కారణం ఏంటో చెప్పు. ఏముంటుందిరా, ఇప్పుడే పెళ్ళయింది కదా. భార్యతో 4 రోజులు సంతోషంగా ఉండకుండానే ఈ బరువు బాధ్యతలేంటా అని ఆలోచిస్తున్నట్టుంది, అంతే కదా? తమ్ముడి తెలివితేటలకి ఈ బాధ్యతలేం పెద్ద బరువేం కాదమ్మా. సంతోషంగా ఉంటూనే ఈ బాధ్యతలన్నీ చూసుకుంటాడు. బాగా చెప్పావు నాన్న. నువ్వు ఇంకేం ఆలోచించొద్దు కౌసల్య. గురువారం దేవాంష్కి పట్టాభిషేకం చేస్తున్నాం. గురువుగారేమో అంత ఖచ్చితంగా చెప్పారు. వీడి మనసులో చూస్తే వేరే అమ్మాయి ఎవరో ఉంది. విషయం బయటపడితే ఏమవుతుందో ఏంటో. ఏమైందత్తయ్యా? గురువుగారు ఏకపత్ని వ్రతుడుగా ఉండాలి అని చెప్పగానే మీలో ఏదో కలవరింత. కొడుకు మీదేమన్నా అనుమానంగా ఉందా అత్తయ్యా? కోపం ఎందుకత్తయ్యా? ఉన్న మాట చెప్పండి. ఏంటి చెప్పేది? నా కొడుకు మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. ఏకపత్ని వ్రతుడుగా ఉండాలి, భార్య లోకంగా ఉండాలని చెప్పారు కదా. నా కొడుకు అలాగే ఉంటాడు. వాడికి భార్య తప్ప వేరే లోకం అనేదే ఉండదు. ఏదో తేడా జరిగింది. లేకపోతే కొడుక్కి పట్టాభిషేకం అంటే సంతోషించక ఎందుకు కంగారు పడుతుంది? ఏంటో తెలుసుకోవాలి.
ఇలా ఇవ్వమ్మా. అయ్యో నేను పెడతాను నాన్న. ఇవ్వమ్మా. ఈ పనులన్నీ మీ అత్తారింటికి వెళ్ళాక చేయమ్మా. ఏమ్మా అర్థం కాలేదా? నీకు మంచి సంబంధం చూశాం. ఈరోజు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు. ఈ పనులన్నీ మానేసి త్వరగా రెడీ అవ్వు. నువ్వు ఆశ్చర్యపోయే కాదు పొంగిపోయే విషయం ఒకటి చెప్పనా? ఈ సంబంధం మీ నాన్నమ్మే చూసింది. నిన్న వియ్యంకులు పెద్దమ్మాయికి పెళ్ళెప్పుడు చేస్తారు అని అడిగారు కదా. వెంటనే మీ నాన్నమ్మ మన బంధువులందరికీ ఫోన్ చేసి మనవరాలకు మంచి సంబంధం చూడండి అని చెప్పింది. తెల్లారేసరికల్లా నిన్ను చూడడానికి వస్తున్నారు. పోయి దీని వెంట పడతావా? చెప్తా. మీ నానమ్మ నిన్ను అప్పుడప్పుడు ఏదో ఒకటి అంటుంటే నువ్వంటే గిట్టదనుకున్నాను. కానీ నీ మీద ఎంత ప్రేముందో ఇప్పుడు అర్థమైందమ్మా. ప్రేమ ఆలోచించడం ఎందుకా అని. ఆ అబ్బాయి గురించి అన్నీ తెలుసుకునే పిలుస్తున్నాం బాబూ. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి చేసేయం కదా. మంచివాడు, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. అసలు ముందు వైదేహికే పెళ్లి చేద్దామనుకున్నాం బాబూ. కాని నువ్వేమో చిన్న మనవరాల్ని ప్రేమించావు. ఇంత మంచి సంబంధం వదులుకోలేక ముందు చిన్నదాని పెళ్లి చెయ్యాల్సొచ్చింది. అసలు ఈ సంబంధం ఇంత తొందరగా కుదరడానికి కూడా కారణం నువ్వే బాబూ. అదే, మేమెంత లేనివాళ్లమైనా ఇప్పుడు దశరథరామయ్య గారి వియ్యంకులం కదా. ఆ విషయం తెలిసి మాతో సంబంధం కలుపుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈ సంబంధం కుదిరి మా వైదేహికి పెళ్ళైతే ఆ పుణ్యం మొత్తం నీదే అవుతుంది బాబూ.